ఇప్పటికి కూడా ట్రంప్ వేసిన కొత్త యాక్ట్ ప్రకారం 10%ని 15% అన్నారు. 15% ఇప్పుడు నడుస్తోంది. మళ్ళీ నెక్స్ట్ 3 days లో అది ఎంత అవుతుందో తెలియదు, ఎంత పెరుగుతుందో తెలియదు. మినిమం 15%. అది కూడా 15% కూడా 150 days ఉంటుంది. తర్వాత కాంగ్రెస్ పర్మిషన్ తీసుకోవాలి. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కానీ, హౌస్ ఆఫ్ సెనేట్స్ కానీ, సెనేట్ యొక్క పర్మిషన్ కానీ వాళ్ళ ఇది కానీ తీసుకున్న తర్వాతే ఆ బిల్ పాస్ అవుతుంది. బిల్ పాస్ అయిన తర్వాత అప్పుడు చేయడానికి ఉంది. ఈ 150 days మళ్ళీ చేయడానికి ఉంది. కోర్టు కూడా ఏదైనా చేస్తే మళ్ళీ ఇంకోటి ఏదైనా తెస్తాను, మళ్ళీ ఇంకోటి ఇది చేస్తానని చెప్తున్నారు. కాబట్టి సో ఆయన ఇంకా డ్యాన్సులు ఎంతవరకు ఉంటాయి, ఇంకా ఎన్ని డ్యాన్సులు ఉన్నాయి, సో ఇది దేనికి దారి తీస్తోంది, మరి ఇంకా వాళ్ళు మేలుకోవట్లేదే, ఎప్పుడు మేలుకుంటారు? యుఎస్ జనం ఇంత మబ్బుగా ఉన్నారేంటి? సో రివోల్ట్ లేదా? జనాల్లోంచి రివోల్ట్ లేదా? అష్ట దిగ్బంధనం చేయండి, ఎవరు ఆపలేరు. ఎంతమందిని పోలీస్ స్టేషన్లో పెడతారు, ఎంతమందిని చేస్తారు? అరే పార్టీలోంచి కూడా వ్యతిరేకత వస్తుంది, బయటకు వచ్చి చెప్పే ధైర్యం లేదా? ఎందుకని? ఎండ్ యూజర్ ఎవరు? మీరే కదా. ఎండ్ యూజర్ మీరే. ట్యాక్స్ ఎక్కువ పెట్టి కట్టుకోవాల్సింది మీరే కదా. మాకేంటి, మేము పంపిస్తాం. ఏ కంట్రీ అయినా పంపిస్తుంది. ఏ ట్యాక్సులు తక్కువ ఉన్న వాళ్ళు ఒకరికి ఎక్కువ, ఒకరికి తక్కువ ఉన్నప్పుడు ఒక ఇబ్బంది. ఇప్పుడు అందరికీ సమానం కదా, ఇంక ఇబ్బంది ఏముంది? సో ఇప్పుడు కూడా అవి నిలబడతాయా? 100% అవి కూడా నిలబడవు. ట్యాక్స్ కూడా నిలబడదు. ఏదన్నా వస్తే ఒక 5 to 10% అనేది ఓకే, బట్ 10% కంటే ఎక్కువ ఉండకపోవచ్చు. డెఫినెట్గా ఈ 10% కూడా ఉండకపోవచ్చు ఒక రకంగా చూస్తే. ఏదైనా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఎఫ్టీఏ అగ్రిమెంట్ అయ్యే ఛాన్సులు కూడా ఉంటాయి ఫ్యూచర్లో. ఎందుకంటే ఈయన రీప్లేస్మెంట్ చేస్తే, ఇంపీచ్మెంట్ అయితే, రీప్లేస్మెంట్ అయితే కొత్త వాళ్ళు వస్తారు. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు డెఫినెట్గా యూకేతో కానీ, మిడిల్ ఈస్ట్, యూరోపియన్ కంట్రీస్తో కానీ అయిన డీల్ ఎఫ్టీఏ అగ్రిమెంట్, దాని అనుగుణంగా ఇది కూడా సేమ్ ప్రాసెస్లో అయిందంటే ఎఫ్టీఏ అగ్రిమెంట్ అయితే ట్యాక్స్ కట్టాల్సిన పనే ఉండదు. అప్పుడు అక్కడ ఉన్న జనాలకి హ్యాపీ, ఇక్కడ ఉన్న జనాలకి హ్యాపీ. ఇది కదా కావాల్సింది. సో డెఫినెట్గా అసలు యూఎస్కి వెళ్ళే జనాలు కూడా తగ్గారు. ఎయిర్పోర్ట్లో చూడండి, ఇదివరకు ఇసుకేస్తే జనాలు ఇసుకేస్తే కింద పడేది కాదు ఇసుక, ఆ రకంగా జనాలు ఉండేవాళ్ళు. అంటే వెళ్ళేవాళ్ళు తక్కువైనా వాళ్ళకు అనుగుణంగా వచ్చేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. అసలు ఆ పర్సంటేజ్ కూడా తగ్గింది కదా. అంటే వెళ్ళేవాళ్ళు కూడా తగ్గినట్టే కదా లెక్క. మీరే వద్దనుకుంటున్నారు, క్రీమ్ మీరే వద్దనుకుంటున్నప్పుడు మాకేంటి? ఈ కంట్రీ కాకపోతే వేరే కంట్రీకి వెళ్తారు, లేదా గ్లోబల్ క్యాపిటల్ సెంటర్స్ వస్తాయి. అన్ని స్టేట్స్లో కూడా, అన్ని కంట్రీస్లో కూడా ఓపెన్ చేస్తారు అక్కడున్న కంపెనీలు. అది హ్యాపీ. మన వాళ్ళు అక్కడికి వెళ్ళి పని చేయాల్సిన పని లేదు. ఇక్కడి నుంచే హ్యాపీగా పని చేయొచ్చు.